ఓవరాల్గా ఈ సంక్రాంతికి 5 మూవీస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, బట్ ఒక పెద్ద ఆయన ఒక చిన్న మాట చెప్పాడు. ఆఫ్టర్ లిజనింగ్ టు దట్ ఐ చేంజ్డ్ మై మైండ్. ఆ చిన్న మాట ఏంటంటే, హలో మీ వైఫై క్లియర్గా ఉందా? ఓకే, ఎవరు చూసినా హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అని సబ్స్క్రైబ్ అని వస్తుంది, బోర్ కొట్టేసింది. సో నో ఇంట్రో. ఈసారి సంక్రాంతికి 5 పందెం కోళ్ళు బరిలోకి దిగాయి. ఫస్ట్ నేను అన్ని ఫ్యామిలీ మూవీసే మనకు సెట్ కావేమో అని ఒక డైలమాలో ఉన్నా. బట్ ఒక పెద్ద ఆయన ఒక చిన్న మాట చెప్పాడు. ఆఫ్టర్ లిజనింగ్ టు దట్ ఐ చేంజ్డ్ మై మైండ్. ఆ చిన్న మాట ఏంటంటే, నువ్వు కూడా నువ్వు బజారోడి కాదు, యువర్ ఆల్సో ఫ్యామిలీ. నువ్వు ఎందుకు బజారోడు అనుకుంటున్నానా, నువ్వు కూడా రా అనేది నా ఫీలింగ్. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అనగానే నువ్వు ఫ్యామిలీ కాదు, నువ్వు ఆర్ఫర్ అని ఎవరు చెప్పలా. మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. మీకు విషయం తెలుసా, యూట్యూబ్లో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఫ్రీయే. ఓటీటీస్లో లాగా పెయిడ్ అనుకున్నారేమో. ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. కొంచెం ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొడితే మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది కదండి. ఈ సంక్రాంతికి నేను ఫస్ట్ వెళ్ళిన మూవీ ది రాజాసాబ్. ప్రీమియర్కి బెంగళూరులో వెళ్ళా, మినీప్లెక్స్లో. నాకు డిస్ట్రిక్ట్ పాస్ వల్ల ఆల్మోస్ట్ హాఫ్ అమౌంట్ సేవ్ అయింది. మాకు 4 పర్సన్స్కి 1625 రూపీస్ అయ్యింది. నా ఒకడికే 406 ప్లస్ 84 పాస్ అమౌంట్ యాడ్ చేస్తే 490 అయ్యింది. అసలు సిసలైన జాతిరత్నం అంటే మనోడు ప్రభాస్ అన్నకి ఫస్ట్ ఏఎస్ఆర్లో ఫ్లోర్ టికెట్స్ ఒకటి అవైలబుల్ ఉంటే ఒక టికెట్ బుక్ చేసుకున్నాడు. మళ్ళీ సాయి చిత్రాలు ఓపెన్ చేశారని అక్కడ సీటింగ్ బాగుంటుందని ఒక టికెట్ రిజర్వ్లో బుక్ చేసుకున్నాడు. కానీ లాస్ట్కి ఏం చేశాడో తెలుసా, అలారం 4 AM బదులు 4 PM పెట్టుకున్నాడు. ఇంకేముంది, షో మిస్ అయింది. 2 టికెట్స్కి 576 అయింది. మళ్ళీ మేమిద్దరం రవిలో న్యూ సీన్స్ యాడ్ చేశారంటే వెళ్ళాం, బట్ యాడ్ చేయలేదు. దానికి ఇద్దరికి కలిపి 602 అయింది. నెక్స్ట్ మణిశంకర్ వరప్రసాద్ గారు పండగకు వచ్చారు మూవీకి శ్రీకృష్ణలో ఫ్యాన్ షో వెళ్ళాం. ఇద్దరికి కలిపి 495 రూపీస్ అయ్యింది. దాని తర్వాత భక్త మహాశయాలకి విజ్ఞప్తి ఏఎస్ఆర్లో ఫస్ట్ షో వెళ్ళాం. ఇద్దరికి కలిపి 347 రూపీస్ అయింది. మళ్ళీ అనగనగా ఒక రాజు కూడా ఏఎస్ఆర్లో ఎర్లీ మార్నింగ్ షో వెళ్ళాం. దానికి ఇద్దరికి కలిపి 347 అయింది. లాస్ట్కి నారీ నారీ నడుం మురారి మినీ సిద్ధార్థలో వెళ్ళాం. ఇద్దరికి కలిపి 248 రూపీస్ అయింది. మదనపల్లిలో యాక్టివ్లో ఉన్న థియేటర్స్ అన్ని కవర్ అయ్యాయి ఎక్సెప్ట్ సాయి చిత్ర. దాన్ని కూడా ఎందుకు వెళ్ళడం అని చెప్పి మన బాస్ మూవీకి సెకండ్ టైం 15 నైట్ షోకి నేను ఒకటినే వెళ్ళాను. 248 రూపీస్ అయింది. టోటల్ మా ఇద్దరికి కలిపి 3353 రూపీస్ అయింది. విత్ స్నాక్స్ 3653 రూపీస్ అయింది. మళ్ళీ నా ఒకరికి అయితే 1758 రూపీస్ అయింది. విత్ స్నాక్స్ 1908 రూపీస్ అయింది. స్నాక్స్కి అంత తక్కువ ఎలా అయిందని చెప్పి ఆలోచిస్తున్నారా? డీమార్ట్ మహిమ అండి, అంత డీమార్ట్ మహిమ. ఇంకా ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే నారీ నారీ నడుం మురారి ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, బట్ సెకండ్ హాఫ్ నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. అండ్ ఆల్సో మినీ సిద్ధార్థ న్యూలీ రినోవేటెడ్ అయినా వెంటిలేషన్ సరిగ్గా లేదు, స్క్రీన్ కూడా అంతంత మాత్రమే. సో నాకు ఇది మంచి ఎక్స్పీరియన్స్ అయితే కాదు. అనగానే ఒక రాజు మూవీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే, మాకు థియేటర్ దగ్గర సీట్స్ విషయంలో ఒక చిన్న ఇష్యూ వచ్చింది. అందుకే ఒక 15 to 20 మినిట్స్ మూవీ మిస్ అయింది. ఆ తర్వాత మూవీ అంతా బాగానే ఉంది కానీ ఏదో ఒక చిన్న వెళ్తి. సో ఇట్స్ అన్ యావరేజ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ది రాజాసాబ్ మూవీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే, నేను బెంగళూరులో ప్రీమియర్కి వెళ్ళా మినీప్లెక్స్లో. కానీ ప్రీమియర్ లాగానే లేదు. అండ్ ఆల్సో సీటింగ్ కూడా వర్స్ట్గా ఉంది. స్క్రీన్ వ్యూ సరిగ్గానే లేదు, కానీ పక్కన వ్యూ బాగుంది. ప్రభాస్ రాజు గారి కామెడీ నచ్చింది. సో ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మణిశంకర్ ప్రసాద్ గారు మూవీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే, మేము ఫ్యాన్ షో వెళ్ళాం. ఎన్విరాన్మెంట్ అయితే మూవీలో అయితే అస్సలు లేదు, ఏదో సెలబ్రేషన్లా జాతరలా ఉంది. అండ్ ఆల్సో ఫైనలీ బాస్ ఈస్ బ్యాక్. అందుకే ఇట్స్ ఎ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అమాంగ్ ఆల్ మూవీస్. అందుకే సెకండ్ టైం కూడా వెళ్ళా. నేను ఈ వీడియోలో జస్ట్ నా ఎక్స్పెండిచర్ అండ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పా. నెక్స్ట్ వీడియోలో సంక్రాంతి పందెం కోడి ఏది జయబేరు ముగించింది అదేనండి.
హూ ఈజ్ సంక్రాంతి విన్నర్ అని, అండ్ ఆల్సో 5 మూవీస్ ర్యాంకింగ్ విత్ డీటెయిల్ డిస్కషన్, అంటే ఏం నచ్చింది ఏం నచ్చలేదు అని. అలానే మీకు ఏ మూవీ నచ్చింది అని కామెంట్స్ లో చెప్పండి. ఓవరాల్ గా ఈ సంక్రాంతికి 5 మూవీస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, ఏంది వెంకీ సంగతి అదిరిపోయిందిగా సంక్రాంతి అంతేగా 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 అంతే